మేడం అలా పట్టుకోండి అలా పట్టుకోండి ఓకే పర్లేదు సీనియర్లు పడుతున్నారు కదా వద్దా పట్టండి మీరు అది మేడం మేడం బాబు మరి దీపికా మేడం గారు పైల ముత్యాలనాయుడు గారు మరి ఉన్నటువంటి కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు 19,50,000 రూపాయల మరి డ్రైనేజీలు ఈ సీసీ రోడ్డు శాంక్షన్ అవ్వడం జరిగింది. మరి దాన్ని ఇంకా 45వ వార్డు ఏంటంటే ఇంకా కావాల్సిన వర్కులు కొన్ని ఉన్నాయి, ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇంకా లక్ష్మీనాపురంలో డ్రైనేజ్ వర్క్ ఒకటి ఉంది. మరి మేడం గారు మరి సార్ కూడా తెలియజేయాలి, అది కంపల్సరీగా చేయాల్సిన పని ఉంది. ఇంకా అలానే సింహాచలం కూడా అది తీరిపోయిన తర్వాత అక్కడ కమ్యూనిటీ హాల్స్ కూడా ఆల్రెడీ శాంక్షన్ ఉన్నాయి. ఈ సింహాచలం 250, 270, 275 జీవో దానివల్ల ఆగి ఉన్నాయి. అవి కూడా త్వరలోనే మరి డెఫినెట్గా మరి జీవీఎంసీ నిధుల నుంచి కూడా అన్నీ కట్టిస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. మరి గత ప్రభుత్వం చూశారు, గత ప్రభుత్వంలో జీవీఎంసీలో వచ్చిన నిధులన్నింటిని కూడా మళ్లించి పంచడం జరిగింది, వాళ్ళ యొక్క స్వప్రయోజనం కోసం వాడుకోవడం జరిగింది. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అలాంటివి ఏమీ లేకుండా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఈరోజు మరి కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అదేవిధంగా మరి ఈ యొక్క నార్త్ ఎమ్మెల్యే గారు విష్ణుకుమార్ రాజు గారు ఈరోజు ఇక్కడే కాకుండా అసెంబ్లీలో కూడా ప్రజా సమస్యల మీద పోరాడుతూ మరి ఆయన యొక్క ఉనికిని చాటుకున్నారు. అదేవిధంగా మరి రాబోయే కాలంలో కూడా 45వ వార్డులో మరి విష్ణుకుమార్ రాజు గారు ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి ఈరోజు రేపు కౌన్సిల్ మారుతుంది, ఎందుకంటే ఈ మేయర్ కూడా మారుతున్నారు కాబట్టి 45వ వార్డులో ఇంకా వర్కులు ఎక్కువ చేస్తామని చెప్పి ఈ ప్రజానీకానికి మేము తెలియజేస్తున్నాం. ఈ సీసీ రోడ్లే కాదు, అదేవిధంగా కమ్యూనిటీ హాల్స్ కూడా కొన్ని ఉన్నాయి, ఆల్రెడీ శాంక్షన్ ఎక్కువ ఉన్నాయి. వాటిన్నింటి కూడా మరి ఎమ్మెల్యే గారు అసెంబ్లీ సమావేశాలు వచ్చిన తర్వాత డెఫినెట్గా వాటికి కూడా శంకుస్థాపన చేస్తామని తెలియజేస్తున్నాం.